రాను రానంటూనే పెద్దదో పెద్దదో సీటొదిలి రానంటుంది తాటకి. తర్వాత లైన్ మీరు రాయండి కామెంట్ సెక్షన్లో. మమతా బెనర్జీ నేను అస్సలు నా సీఎం సీటు వదిలి రాను అని చెప్పి భీష్మించు కూర్చుంది. థంబ్నెయిల్ మీద మీరు చూసారే, గట్టిగా కుర్చీని పట్టుకొని కూర్చుంది. సరదాగా ఒకరు చేసిన ట్రోల్ వీడియో నేను మీకు చూపిస్తాను, ఫన్ వీడియో. అది చూసి కాస్త నవ్వుకోండి, విషయం ఏంటో మాట్లాడుకుందాం. और जिसने भी इसे छूने की कोशिश की और कॉलर दे दे रक्तपात को చూశారు కదా, మమతా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన దెబ్బకు బ్రెయిన్ బ్లాక్ అయిపోయి, మెదడులో నరాలన్నీ కట్ అయిపోయి, జుట్టంతా రేగిపోయి, ఇంకా తాను సీఎంనే అనుకుంటూ అదే భ్రమలో ఉండిపోయింది. ఎంత ఆరోగెన్స్ ఉందో చూడండి, ఎంత ఈగో ఉందో చూడండి, ఎంత అహంకారం ఉందో చూడండి. ఒరే, ఎలక్షన్స్ లో గెలవడం ఓడిపోవడం సర్వసాధారణమైన విషయం. ఈ బ్యాడ్ బిహేవియర్, ఆరోగెన్స్ అన్నది డైరెక్ట్ గా డెమోక్రసీని ఇన్సల్ట్ చేయడంతో సమానం. సీఎం సీటుకి ఒక డెకోరం ఉంటది, ఒక డిగ్నిటీ ఉంటది. ఓడిపోయింది అనుకోండి, దట్ ఈజ్ ఓకే, ప్రతిపక్షంలో కూర్చుంటాము అని చెప్పి మాట్లాడాలి కదా. ఎంతసేపు పిచ్చవేషాలేనా? తమిళనాడు స్టాలిన్ గారిని ఒకసారి చూడండి. నాకు నిజానికి స్టాలిన్ గారి అభిప్రాయాలతో గాని, ఆయన పార్టీ విధానాలతో గాని, ఆ ద్రవిడియన్ భావజాలంతో గాని, ఎర్రచొక్క భావజాలంతో గాని ఏమాత్రం అంటే ఏమాత్రం మ్యాచ్ అయ్యే పరిస్థితి ఉండదు. అంటే 1% కూడా నేను అలాంటి భావజాలాన్ని నేను ఒప్పుకోను. కానీ ఆ రెస్పెక్ట్ అండి. స్టాలిన్ మాట్లాడిన విధానం చూడండి. ఎలక్షన్స్ లో తను ఓడిపోతే మాట్లాడిన విధానం చాలా డిగ్నిఫైడ్ గా ఉంది. ఎలక్షన్స్ లో గెలవడం మాకు కొత్త కాదు, ఓడిపోవడం కొత్త కాదు. గెలిచాను, ఓడిపోయాను, ఈ అనుభవాలన్నీ నాకున్నాయి. ఓకే, గెలిస్తే సంక్షేమం కోసం పనిచేస్తాం, ప్రజా సంక్షేమం కోసం. ఓడిపోయాం, ప్రజల తరపున పోరాటం చేస్తాం, ప్రతిపక్షంగా ఉంటాం అని చాలా డిగ్నిఫైడ్ గా స్టాలిన్ మాట్లాడారు. అంతేకాదు, తాను ఏ నియోజకవర్గం నుంచి అయితే పోటీ చేశారో అక్కడికి వెళ్ళారు, అక్కడ ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు. ఇది డిగ్నిఫైడ్ బిహేవియర్. ఇమ్మీడియట్ గా తన రిజిగ్నేషన్ ను గవర్నర్ కు పంపించారు స్టాలిన్. ఇదండి డిగ్నిఫైడ్ బిహేవియర్ అంటే. లీడర్ అంటే ఇలాగే ఉండాలి, పొలిటికల్ లీడర్. కానీ గత కొంతకాలంగా మన భారతదేశంలో అధికార దాహం పెరిగిపోయి, కుర్చీకి అతుక్కుపోవాలి బలిలాగా అనే మనస్తత్వం పెరిగిపోయి, ఓడిపోయినా సరే డిగ్నిఫైడ్ గా ఓటమిని ఒప్పుకోనటువంటి తత్వం అనేది తయారయ్యింది. గెలిచిన వాళ్లకు మేం గెలిచాము అన్నటువంటి ఆనందాన్ని లేకుండా చేయడం కోసం నిరంతరం మీడియాలో, సోషల్ మీడియాలో ఈవీఎంల మీదనో, ఆ ఎస్ఐఆర్ మీదనో, ఓట్ల మీదనో ఏంటేంటో రకరకాలుగా బురద చల్లడం, విషం చిమ్మడం. మమతా ఎగ్జాక్ట్ గా ఇప్పుడు అదే చేస్తోంది. మరి తాను రిజైన్ చెయ్యను అని చెప్పి అంటూ ఉంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది? మార్షల్స్ ఏమన్నా ప్రయోగించి మెడబట్టి బయటికి గెంటేస్తారా అన్న ప్రశ్న కూడా మీలో కొంతమందికి వస్తే రావచ్చు. దానికి కూడా నేను ఇక్కడ సమాధానం ఇస్తాను. నిజానికండి, నేను వేరే పొలిటికల్ విషయాలు, ఇతర చాలా విషయాలు, సినిమాలకు సంబంధించిన విషయాలు మాట్లాడుతూ చెప్పిన కొత్త విషయాల కంటే బిగ్ బాస్ విశ్లేషణలు చేసినప్పుడు నేను మీకు అందించినటువంటి విషయాల సంఖ్య చాలా ఎక్కువ. అందులో ఒక విషయం గుర్తు చేస్తాను. బిగ్ బాస్ 5 టైంలోనూ జరిగింది, బిగ్ బాస్ 6 టైంలోనూ జరిగింది, ఆ తర్వాత కూడా జరిగింది. ఒక క్యాండిడేట్ తాను ఆటలో ఓడిపోతే వెంటనే ఆ ఆటలో ఉపయోగించిన టూల్స్ ని బ్లేమ్ చేస్తాడు, లేకపోతే ఆ ఆట రూల్స్ ని బ్లేమ్ చేస్తాడు, లేకపోతే ఆ ఎదుటి వాళ్ళను, గెలిచినటువంటి వాడిని బ్లేమ్ చేస్తాడు. గెలిచినటువంటి వ్యక్తులు, అమ్మాయినా అబ్బాయినా, వాళ్ళని బ్లేమ్ చేస్తాడు. అది కుదరకపోతే నేల మీద పడుకొని ఆకాశంలోకి చూసుకుంటూ, గాల్లోకి చూసుకుంటూ, కెమెరాలతో మాట్లాడుతూ ఒక సింపతి గెయిన్ చేసే దొంగ నాటకాలు ఆడతాడు. ఆఖరకు సరదా గేమ్స్ కూడా బిగ్ బాస్ లో పెడుతూ ఉంటారు, తెలుసు కదా మీకు. వీకెండ్స్ బ్రాండింగ్ గేమ్స్ ఉంటాయి. ఆయిల్ సంబంధించినవి, ఏ నూడిల్సో, ఏ కోకా కోలానో, ఏ కోకోనట్ ఆయిలో, ఏ గోధుమ పిండో, వాటిని ప్రమోట్ చేయడానికి కావాల్సినటువంటి సరదా గేమ్స్ ఉంటాయి. ఆ గేములో తాను గాని తన టీం గాని ఓడిపోగానే వెంటనే ఏడుపుముఖం వేస్తాడు, ఎదుటి వాళ్లను, టూల్స్ ను తిట్టడం మొదలు పెడతాడు. ఆ గెలిచిన వ్యక్తికి తాను గెలిచాను అన్న ఒక సంతోషం అనేది మిగలకుండా చేస్తాడు. అలాంటి భయంకరమైనటువంటి మనస్తత్వాలు మనకు సమాజంలో చాలా కనిపిస్తాయి. నార్సిస్టిక్ బిహేవియర్ ఇది. సేమ్ అండి మమతా బెనర్జీ ఇప్పుడు ప్రదర్శిస్తోంది. అలాంటి మనస్తత్వాల గురించి మనం చాలా సందర్భాలలో బిగ్ బాస్ రివ్యూ ఇచ్చినప్పుడు మాట్లాడుకున్నాం. జస్ట్ గుర్తు చేస్తున్నాను అంతే నేను, మా లాంగ్ టర్మ్ సబ్స్క్రైబర్స్ కి. ఎంత నార్సిస్టిక్ బిహేవియర్ చూడండి. నువ్వు మాకు వద్దు థూ అని చెప్పి జనం పక్కన పెట్టేసినా గానీ, జనం బండబూతులు తిడుతున్నా గానీ, నేను సీట్ వదలను, నేనే గెలిచాను అని చెప్పి మాట్లాడుతోంది. అసలు ఆమె పోటీ చేసిన దగ్గర కూడా ఆమె గెలవలేకపోయిందండి. మమతా భవానీపూర్ లో కూడా ఓడిపోయింది సుబేందు అధికారి చేతుల్లో. అంతకుముందు కూడా 2021 ఎలక్షన్స్ టైంలో కూడా మమతా సుబేందు అధికారి చేతుల్లో నందిగ్రామ్ లో ఓడిపోయింది. ఇప్పుడు ఓడిపోయింది భవానీపూర్ లో. కానీ నేను వదలను, నేను రిజైన్ చేయను అని చెప్పి మాట్లాడుతోంది. అంటే ఎంత అసహ్యకరమైనటువంటి వ్యక్తిని 15 సంవత్సరాల పాటు వెస్ట్ బెంగాల్ ప్రజలు భరించారో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి అసహ్యకరమైన వ్యక్తిని గాల్లోకి ఎత్తెత్తి ఈవిడ మహానుభావురాలు అన్నట్టు, ఈవిడ కూడా పిఎం క్యాండిడేట్ రేసులో ఉన్నట్టు మన తెలుగు మీడియా ఛానల్స్ లో పనిచేస్తున్నటువంటి అర్బన్ నక్సల్స్, కొంతమంది కాలకూడ విశ్వవాగేశ్వరరావులు, చాలా మంది
ఎర్రచొక్కా బ్యాచ్లు, సీనియర్ జర్నలిస్టులము అని చెప్పి చెప్పుకునేటటువంటి వాళ్ళు ఏ రేంజ్ లో ఈమెను గాల్లోకి లేపి జాకీలు పెట్టి లేపి పైకి లేపి పొగిడారో ఒకసారి ఆలోచించండి. ఇక ఒకనొక టైంలో అయితే మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ఒక నాయకుడు మహానుభావుడు మమతాను కూడా వెళ్ళి కలిశాడు, నరేంద్ర మోదీని గద్దె దింపుదాము అని చెప్పి. ఇక మరో నాయకుడు 2021లో మమతా గెలిచినప్పుడు ఢిల్లీ మహిషాసురుణ్ణి మమతా అనే దుర్గా లేదు కాళీ ఓడించింది. మమతా అనే బెంగాల్ కాళీ ఢిల్లీ మహిషాసురుని ఓడించింది అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే నరేంద్ర మోదీ గారిని తిడుతూ. మన తెలుగు నాయకులు వాళ్ళందరూ వాళ్ళ మొహాలు ఎక్కడ పెట్టుకుంటారండి? నేను గెలవడం ఓడడం గురించి మాట్లాడట్లా. ఒకసారి ఒకరు గెలవచ్చు, ఒకసారి ఒకరు ఓడిపోవచ్చు, అది సర్వసాధారణమైన విషయం. కానీ డిగ్నిటీ అండి, ఆ డెకోరం అండి. నీకు మ్యాండేట్ ఇవ్వలేదు ప్రజలు. బీజేపీకి 2/3 మ్యాండేట్ ఇచ్చారు. 148 ఎమ్మెల్యే సీట్స్ వస్తే చాలు ప్రభుత్వాన్ని ఫామ్ చేయొచ్చు సోదరులు. అలాంటిది 206 ఎమ్మెల్యే సీట్స్ ఇచ్చారండి బీజేపీకి. సో నెక్స్ట్ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఇప్పుడు అక్కడ వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లోపు ఈవిడ మళ్ళీ డ్రామా చేయడం, గోల చేయడం, అంతర్జాతీయ మీడియాను ఆకర్షించే ప్రయత్నం చేయడం. అంటే ఈవీఎంలు హ్యాక్ అవుతాయంటారు, ఎస్ఐఆర్ మా ఓట్లు తీసేశారంటారు, ఏదో ఒకటండి. ఎప్పుడు ఏడు మొకాలే. యాక్సెప్ట్ చెయ్యి, ఓటమిని యాక్సెప్ట్ చెయ్యి. అప్పుడే నువ్వు ఒక గొప్ప నాయకుడుగా లేదా నాయకురాలుగా ఎదుగుతావు. మళ్ళా గెలవడానికి స్కోప్ అనేది ఉంటుంది. మళ్ళీ భవిష్యత్తులో ఎవరైనా సరే గెలవడానికి స్కోప్ ఉంటుంది అలాంటి వాళ్లకు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు, న్యూట్రల్ గా ఆలోచించే వాళ్ళు డెఫినెట్ గా ఒక కన్నేసి ఉంచుతారు. ఓడిపోయినప్పుడు ఈ నాయకుడు లేదా నాయకురాలు ఏం మాట్లాడుతున్నారు అని. చూడండి, ఇప్పుడు నేనే స్టాలిన్ అభిప్రాయాలతో, ఆయన భావాలతో ఏకీభవించినటువంటి నేనే స్టాలిన్ ని మెచ్చుకుంటూ ఉన్నాను. ఆయన బిహేవియర్ కి, ఓడిపోయిన స్టాలిన్ యొక్క బిహేవియర్ ని నేను మెచ్చుకుంటున్నాను అంటే ఇంక మీరు ఆలోచించండి. కమ్యూనిస్టులను పొట్టు తిట్టేటటువంటి నేనే స్టాలిన్ బిహేవియర్ మెచ్చుకుంటున్నానంటే ఇంకా ఆలోచించండి. అంత డిగ్నిఫైడ్ గా ఉంది స్టాలిన్ బిహేవియర్. ఓటమిని డైజెస్ట్ చేసుకోవాలి. ఓకే, దట్స్ ఓకే. ఏదో జరిగింది, కనుక్కుందాం ఏం జరిగిందో, నెక్స్ట్ ఇంకా బాగా పనిచేద్దాం, అలా ఉండాలి. అది ఇక్కడ ఇంకోటి, ఒకవేళ భారతీయ జనతా పార్టీ గనక తమిళనాడులో పోటీ చేసి ఒక రేంజ్ లో గెలిచింటే ఇదే స్టాలిన్ మళ్ళీ ఇదే మాట మాట్లాడేవాడా లేదా అన్నది సందేహాస్పదమైన విషయమే. బట్ స్టిల్ ఇప్పటి వరకు అయితే ఆయన మాట్లాడిన విధానం చూస్తే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. మమతా బిహేవియర్ చూడండి ఎలా ఉందో. అబ్సల్యూట్ హార్డ్ డెడ్ లైన్ ఉందండి. May 9th హార్డ్ డెడ్ లైన్ న్యూ గవర్నమెంట్ ఫామ్ అవడానికి. May 9వ తేదీన కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుంది బెంగాల్లో. నెక్స్ట్ మమతాను బయటికి గెంటేయడానికి మార్షల్స్ ను, పోలీసులను ఎవరు ప్రయోగించరు. అది జనరల్ గా అసెంబ్లీలలో, పార్లమెంటులో స్పీకర్లు ప్రయోగిస్తూ ఉంటారు మార్షల్స్ ను. అలాంటి పరిస్థితి ఎప్పుడు ఇంతవరకు రాలేదు, రాదు. అమెరికాలో వచ్చింది, మీరు చూశారు. పోయిన ఎలక్షన్స్ లో ట్రంప్ ఆస్తుడు ఓడిపోయినప్పుడు వైట్ హౌస్ ఖాళీ చేయనంటాడు, ఇంకా నేనే ప్రెసిడెంట్ నే అంటాడు. ఒక నార్సిస్టిక్ బిహేవియర్ చూపించాడు. సేమ్ ఇప్పుడు మమతా కూడా అదే కైండ్ ఆఫ్ నార్సిస్టిక్ బిహేవియర్ చూపిస్తాను. పిచ్చి అంటారండి దీన్ని, ఈ మనస్తత్వాన్ని. అంతకుముందు అమెరికన్ ప్రెసిడెంట్స్ ఎవరు అలా బిహేవ్ చేయలేదు తెలుసా? మొత్తం అమెరికన్ చరిత్ర మీరు మొత్తం తీసుకొని చూస్తే, అవును నేను ఓడిపోయాను, మా పార్టీ ఓడిపోయింది, ప్రజలు ఇలా మ్యాండేట్ ఇచ్చారు, నేను దాన్ని గౌరవిస్తున్నాను, ఐ రెస్పెక్ట్ ఇట్, దట్ ఈజ్ ఓకే, ఐ రెస్పెక్ట్ ఇట్, దట్ ఈజ్ ఓకే. నేను ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడిగా ఏం చేయాలో అది నేను చేస్తాను. డెఫినెట్ గా ప్రజల తరపున పోరాటం చేస్తాను, ప్రజలకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తాను. దేశం కోసం ఇప్పుడు ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మేము చూస్తాము. అవి దేశం కోసం ఉపయోగపడే నిర్ణయాలు అయితే మేము మద్దతు ఇస్తాము, లేకపోతే మేము డెఫినెట్ గా సభలో ప్రశ్నిస్తాము. ఇట్లా అమెరికన్ ఓడిపోయినటువంటి ప్రెసిడెంట్ క్యాండిడేట్లు మాట్లాడేవాళ్ళు. ఒక్క ట్రంపాసుడు మాత్రమే పోయినసారి ఇష్టం వచ్చినట్టుగా పిచ్చ వేషాలు వేశాడు. ఇప్పుడు మమత ఏం లేదండి, ఆర్టికల్ 164 ప్రయోగిస్తారు. గవర్నర్ గారు మెజారిటీ లేకుండా ఆమె ముఖ్యమంత్రి సీట్లో కూర్చోలేదు. ఆమెను అఫీషియల్ గా తొలగిస్తున్నట్టుగా, ఆమె క్యాబినెట్ ను రద్దు చేస్తున్నట్టుగా గవర్నర్ ఒక సంతకం పెట్టేస్తారు. అండర్ ఆర్టికల్ 164 ఐఎమ్ డిస్మిసింగ్ హర్ క్యాబినెట్ అండ్ ఐఎమ్ అఫీషియల్లీ ఫైరింగ్ హర్, అంటే ఫ్రమ్ హర్ రోల్ అని చెప్పి ఒక మెమొరాండం లాంటిది ఒకటి తయారు చేసి దాని మీద సైన్ చేసేస్తారు. ఆర్టికల్ 164 అనేది రాస్తారు. కేల్కతం దుకాన్ బంద్, వెళ్ళిపోవాల్సిందే, పవర్ షిఫ్ట్ అనేది అవ్వాల్సిందే. ఎప్పుడైతే ఆమెను గవర్నర్ డిస్మిస్ చేస్తారో నెక్స్ట్ మినిట్ నుంచి, అంటే గవర్నర్ ఆ పేపర్ మీద సంతకం పెట్టిన నెక్స్ట్ మినిట్ నుంచి ఆమె ఒక ప్రైవేట్ సిటిజన్ అయిపోతుంది. పోలీసులు ఉండరు ఆమెకు, బ్యూరోక్రసీ ఉండదు, ఆమె ఆర్డర్స్ ఎవరు తీసుకోకూడదు, అలాంటి పరిస్థితి ఉంటుంది. అసలు ఇప్పుడే ఎవరు మమతాను కేర్ చేయట్లేదు అనుకోండి, అంటే అఫీషియల్ గా చెప్తున్నాను, నేను సీఎంని అని చెప్పి ఆమె అనుకుంటే అనుకోవచ్చు గాక, తుగ్లక్ లాగా. కానీ ఆమెను ఎవరు కేర్ చేయరు, దేకను కూడా దేకరు, పట్టించుకోరు. అప్పటి వరకు ఉన్న కార్ డ్రైవర్ కూడా వెళ్ళిపోతాడు, పోలీస్ సెక్యూరిటీ ఉండదు, ఎవరు ఉండరు. ఆర్టికల్ 356 ఉంటుందండి, న్యూక్లియర్ ఆప్షన్ అని చెప్పి పిలుస్తాము. ఒకవేళ ఆమె పశ్చిమ బెంగాల్లో రైట్స్ కానీ, అంటే గొడవలు, దాడులు, రచ్చ చేయాలని చెప్పి కనుక ప్రయత్నం చేసింది అనుకోండి, లేదా ఆమె ఆఫీస్ చుట్టూ బ్యారికేడ్స్ పెట్టుకొని ఇట్లా బిహేవ్ చేసింది అనుకోండి, ప్రెసిడెంట్ రూల్ ఇన్వోక్ చేస్తారు. ఆర్టికల్ 356, సెంట్రల్ ఫోర్సెస్ రంగంలోకి దిగుతాయి. ఇక అప్పుడు రంగంలోకి దిగినప్పుడు స్టేట్ మొత్తం ఫిజికల్ గా రెస్టోర్ చేయబడుతుంది. అంటే అప్పుడు మెడబట్టి బయటికి గెంటడము, కెమెరాలు ఉండవు, అక్కడ ఎవరు జర్నలిస్టులు కూడా ఉండరు. సింపుల్ గా ఆమెను ప్యాక్ చేసి ఓ పరుపులో మూటగా చుట్టి ప్యాక్ చేసి ఆమెను, ఆమె సామాన్ను తీసుకెళ్లి అవతల బారేస్తారు. గెట్ లాస్ట్ అంటారు. అది ఎప్పుడు ఆర్టికల్ 356 ఇన్వోక్ అయినప్పుడు. అలాంటి సిచ్యువేషన్ రాదు. ట్రాన్సిషన్ ఆఫ్ పవర్ అనేది డెఫినెట్ గా అవుతుంది. ఆమె అప్రూవల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా విత్ ఆర్ వితౌట్ హర్ అప్రూవల్, ఇట్ డజంట్ మ్యాటర్. కాన్స్టిట్యూషన్ డజంట్ కేర్ అబౌట్ a bruised ego. Constitution doesn't care about absolute bad behavior, and Constitution doesn't care about this kind of arrogance.
అది విషయం. ధన్యవాదాలు.